రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా చాలామంది మన రాష్ట్రం నుంచి కూడా అనేక నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మార్క్ రికవరీ గురించి తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా స్థానికంగా ఉన్న హై కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారనే విషయం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి జనసేన పార్టీ నుంచి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విధంగా స్పందించి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబానికి అండగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మార్క్ కండిషన్ డెఫినెట్గా అవుట్ ఆఫ్ డేంజర్, ఇబ్బంది లేదు. ట్రీట్మెంట్ కొనసాగించాలి. ట్రీట్మెంట్ అప్డేట్స్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ కూడా మా పార్టీ వర్గాల నుంచి మీకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉదయం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అశుతోష్ గారిని కలిసి ఖరీఫ్ మాసంలో ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం, రైతాంగానికి 8,300 కోట్ల రూపాయలు 24 గంటల్లోపే చెల్లించిన విధానం గురించి ఆయనకి వివరించడం జరిగింది. FCI చాలా సహాయం అందించారు, ప్రోత్సహించారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కూడా ఎప్పటికప్పుడు రైతాంగానికి మేము అందించే ఈ కార్యక్రమాల్లో ఇబ్బంది కలగకూడదనేది వాళ్ళు పూర్తి స్థాయిలో సహాయం అందిస్తూనే వచ్చారు. సో మనస్ఫూర్తిగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అదేవిధంగా రాబోయే రబీ మాసంలో మరొకసారి ఏ విధంగా రైతాంగానికి ఆదుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపట్టాము, ఏ విధంగా రైస్ మిల్లర్స్ తోటి కలిసి ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా మేము ఉపయోగించే టెక్నాలజీని ఆయనకి వివరించడం జరిగింది. గిడ్డంగుల విషయంలో కానివ్వండి, తేమ శాతం రిజిస్టర్ల విషయంలో కానివ్వండి, GPS డివైసెస్ ఏర్పాటు చేయడం విషయంలో కానివ్వండి, KYC ద్వారా రైతాంగానికి ఏ విధంగా మేము ఈ కార్యక్రమం చేర్పించామో అవన్నీ కూడా ఆయనకు అందించి వివరాలు చెప్పడంతో ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలబడాలని, మేము చేస్తున్న కార్యక్రమాలని ఇతర రాష్ట్రాలతో కూడా పంచుకునే విధంగా రాబోయే రోజుల్లో మా సెక్రటరీ కమిషనర్ గారు సౌరభ్ గారికి, మాజరి గారికి